ఎక్కువ స్థానాలు గెలుచుకున్న నేపథ్యంలో రెండో విడత మూడో విడత ఇదే హవా కొనసాగుతుంది, ఇంకా ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది కదా, ప్రజల నాడి మారుతూ ఉంటుంది కదా. ఇక్కడ చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుందంటే మొత్తం వాళ్ళు ఇక నరేంద్ర మోడీ గారు ఆస్తులు అమ్మి తెలంగాణ నిధులు ఇచ్చినట్టు మాట్లాడుతారు. తెలంగాణ గట్టే పన్నుల నుంచి ఒప్పందంలో భాగంగా 41% ఇవ్వాలి, 42% ఇవ్వాలి ఒప్పందం. ఆనాడు గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నప్పుడు 50% ఇవ్వాలని చెప్పేసి వారే నిబంధన పెట్టారు. మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వాన్ని కోరి వారు ప్రధానమంత్రి అయిన తర్వాత 42%లో 1% కేంద్రపాలిత ప్రాంతాలకు ఇస్తారు, మిగతాది 41 పైసలు ఇవ్వాలి. 41 పైసలు రూపాయి తీసుకుపోతూ 41 పైసలు ఇచ్చే దాంట్లో 35 పైసలే ఇస్తుంది కేంద్ర ప్రభుత్వం. మా పైసలే 3 పైసలు ఇంకా ఒప్పందంలో బాగా ఇవ్వాలి. ఆ మిగతా ఏదైతే పైసల్లో అవి కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పన్నులే. వాళ్ళేదో కేంద్రం ఏదో ప్రత్యేకంగా వేరే రాష్ట్రాలను తీసుకొచ్చి తెలంగాణకి ఇస్తామని మాట్లాడుతున్న వాళ్ళు. అదే కాకుండా తెలంగాణ ఇప్పుడు ఆ 3,600 కోట్లు 15వ ఆర్థిక సంఘం నిధులు. అవును, ఎందుకంటే చాలా రోజుల ఎలక్షన్ లేకపోవడం, అవును, తర్వాత గ్రామాలు అభివృద్ధి చేయాలి, అదేవిధంగా హైకోర్టు చెప్పింది ఎలక్షన్ నిర్వహించాలని చెప్పేసి 2 సార్లు అఫిడవిట్ దాఖలు చేసినాం. హైకోర్టుకు మాట ఇచ్చినాం కాబట్టి బీసీల సంబంధించిన రిజర్వేషన్ పాత రిజర్వేషన్ ప్రకారం పోవాలని చెప్తే దాన్ని పెద్ద ఎత్తున ప్రాపగండ చేశారు. ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే వాళ్ళేదో 23% ఇస్తే మేము 17% చేసినట్టు, షెడ్యూల్ అదే ఎస్టీ ఏరియాలు తీసేసి వాళ్ళు ఇచ్చింది 18% కలిపి ఇచ్చింది, మేము ఇచ్చింది 17%, 1% తక్కువ. ఎందుకు ఎస్టీలో జర పెరిగింది కాబట్టి 1% తగ్గిందంటే దాని పెద్ద ఎత్తున బీసీ సమాజంలో గందరగోళం క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. భారతీయ జనతా పార్టీ అదే చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఒక మాట, రాష్ట్రంలో ఒక మాట మాట్లాడారు. అదే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పినా మేము కోర్టుకు మాట ఇచ్చినామండి, మరి మేము 42% రిజర్వేషన్ ఇచ్చే దాంట్లో ఎక్కడ కూడా చిన్న పొరపాటు చేయలేదు. కోర్టులలో కావచ్చు, కులగణన కావచ్చు, తర్వాత అడ్వకేట్ పెట్టే ప్రయత్నాలు కావచ్చు, అసెంబ్లీ బిల్లులు కావచ్చు, రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ అని చెప్పి కోరితే వారు ఇవ్వలేదు. కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు మీరు అపాయింట్మెంట్ ఇస్తే మీ నాయకత్వం కావడానికి సిద్ధంగా అని చెప్పేసి ప్రజలు రిక్వెస్ట్ చేసినాం. ఖచ్చితంగా గ్రామాలు డెవలప్మెంట్ చేస్తాం, డెవలప్మెంట్ చేసే వాళ్ళని గెలిపించుకోండి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీగా 42% నుంచి 60% బీసీలకు మద్దతు ఇస్తాం, కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబెట్టే ప్రయత్నం చేస్తామని చెప్పి దానిలో బాగా నిలబెట్టాం. ఇక్కడ ప్రధానంగా మాకు జరిగింది ఏంటంటే పటాంజలి కావచ్చు, స్టేషన్ గన్పూర్ కావచ్చు, జగిత్యాల్, గద్వాల్, బన్స్వాడ, తర్వాత భద్రాచలం, చేవెళ్ళ, రాజేంద్రనగర్ ఈ 8 నియోజకవర్గాలకు సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో లేని ఎమ్మెల్యేలు కావచ్చు, తర్వాత అంతకుముందే కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఈ డబుల్ క్యాండిడేట్ మూలంగా కొంత బీఆర్ఎస్ పార్టీకి మాత్రం లాభం జరిగింది. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ సంబంధించి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండే అందరూ పోటీ చేసుకుని ఎవరు గెలిస్తే వాళ్ళు గెలుస్తారు మనోలే కదా అని చెప్పి అనుకున్న క్రమంలో మధ్యలో బీఆర్ఎస్ పార్టీ లాభం జరిగింది. లేకపోతే బీఆర్ఎస్ పార్టీ ఈ సంఖ్య కూడా వచ్చేది కాదు. ఈ అదర్స్ లో ఉన్నటువంటి 300 రోడ్డు ఏదైతుందో దానిలో కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఇండిపెండెంట్ పోటీ చేసిన వాళ్ళే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎమ్మెల్యేలు ఒకరికి మద్దతు ఇస్తే ఇంకోళ్ళు వాళ్ళ అక్కడ ఉన్న వాళ్ళు లోకల్ వాళ్ళంతా కలిసి వేరే వాళ్ళ మద్దతు ఇవ్వడంతో వాళ్ళు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని చెప్పేసి ముద్రేసుకునే ప్రయత్నంలో ఖచ్చితంగా ప్రజానీకం మాత్రం చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ చేయాలంటే పైసలు ముఖ్యం కాదు, డెవలప్మెంట్ చేసే వాళ్ళని చూసి ఓట్లేండి అని చెప్పడం మీరు చూస్తా ఉన్నాం. మేము ఎక్కడ కూడా పెద్ద సీరియస్గా మీరు చూస్తాం. అరే మా ముఖ్యమంత్రి గారైనా మా మంత్రులైనా రోజు ఏదో ప్రోగ్రాంలో నిమజ్జనమై ఉంటుంది తప్ప మొత్తం పోయి తీసేసి మన జూబ్లీ సెలక్షన్ కాక 6 నెలలు వేసారు. చనిపోయి గోపీనాథ్ గారు చనిపోయిన తెల్లారి నుంచే స్టార్ట్ చేశారు. తర్వాత గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ ఏమన్నది, కాంగ్రెస్ పార్టీ కథమైపోయింది, కాంగ్రెస్ పార్టీ కథమైంది మీరే అన్నారు కదా, మేము అనలే కదా. మేము అప్పుడు ప్రతిపక్షంలో కూడా ఆ మాట మాట్లాడలేము. మేము ఎలక్షన్లో వచ్చినప్పుడు పోటీ చేసినాం, మా కోటేనని చెప్పినాం. మేము ఏకంగా జిహెచ్ఎంసీలు కావచ్చు చాలా ఎలక్షన్లలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ ఆనాడు ప్రజాస్వామ్యం కూలి చేసి ఏకంగా మొత్తం గెలిచిన పరిస్థితి మనం చూసినాం. మేము ప్రజాస్వామ్యం అయితే డెమోక్రటిక్ వేలో మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ముందుకు పోయినాం. దానిలో భాగంగా ప్రజలు ఎవరికైనా వేస్తారు, అభ్యర్థిని బట్టి నిర్ణయించుకునే ఓట్లు కాబట్టి అభ్యర్థిని కావచ్చు పార్టీలో మద్దతు ఉన్నప్పుడు కూడా ఎవరికి వేయాలని కూడా వాళ్ళకి వేసుకునే ఎలక్షన్ కాబట్టి దానిలో భాగంగా ముందుకు పోయారు. ఖచ్చితంగా ఇంకా సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ప్లేస్ ఇంకా అత్యధికంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించి చాలా మంది సంబంధించి సర్పంచులు గెలవబోతా ఉన్నారు. అదే అక్కడ చివరి ఫలితం వచ్చాక ఇంకా పెరిగే అవకాశం ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఇప్పుడేంటంటే రిజల్ట్ రాకముందు కూడా రిజల్ట్ వచ్చినప్పుడు జూబ్లీస్లో మనం చూసినాం, డివైడ్ అయిన పరిస్థితి మనం చూసినాం. తర్వాత 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు, 3 ఎమ్మెల్సీలు, 1 రాజ్యసభ సభ్యులు, 2 కేంద్ర మంత్రులు తెలంగాణ చేసింది శూన్యం అని చెప్పేసి ప్రజలకు అర్థమైంది. అవేంటంటే కేంద్రం నుంచి రాష్ట్రం నుంచి తీసుకుపోయినప్పుడు మరి రాష్ట్రాలకు ఇవ్వాలి కదా. అవును, మీరు రాష్ట్రాలకు ఇవ్వకుండా మీరు ఇష్టం వచ్చినట్టు బీహార్కు, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్కు, మహారాష్ట్ర మీ రాష్ట్రాలు ఉన్న రాష్ట్రాలు ఇచ్చుకుంటూ మన అయితే 14,000 కోట్ల రూపాయలు వరల్డ్ బ్యాంక్ సంబంధించిన అప్పు తీసుకొని కూడా మహిళా ఖాతాలు వేసి ఏకంగా బీహార్లో అధికారంలోకి వచ్చిన పరిస్థితి మనం చూసినాం. మధ్యప్రదేశ్లో ఏ విధంగా పరిస్థితి ఉందని చెప్పేసి మధ్యప్రదేశ్ ప్రభుత్వమే సుప్రీంకోర్టుకు వచ్చిన పరిస్థితి. అక్కడ ప్రజల జీవితాలు ఏ విధంగా 25 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్నది. అదేవిధంగా అక్కడ పరిస్థితి మనం చూసినాం.
తర్వాత బీహార్లో పరిస్థితి మనం చూసినాం. కాబట్టి జాతీయ స్థాయిలో ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారు. భారతీయ జనతా పార్టీ చెప్పేదానికి చేసేదానికి తేడా ఉంటుంది. వాళ్ళ ఓట్లు వచ్చినప్పుడు ఏదైనా మాటలు వాళ్ళ ఓట్లు ముఖ్యం కానీ సీట్లు ముఖ్యం కాదని చెప్పేసి చాలా స్పష్టంగా సీట్లు కావాలి, ఓట్లు సీట్లు మాత్రమే కావాలి. డెవలప్మెంట్ విషయంలో భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లో పోదు. అదే కాకుండా జార్ఖండ్లో అమిత్ షా గారు 50% సీలింగ్ ఎత్తేస్తుంది మాట ఇచ్చి జార్ఖండ్లో అమిత్ షా గారు తప్పిరు. అక్కడ ఓడిపోయినాం కాబట్టి మాట తప్పుతాం మేము. కేరళలో పోయి ఆర్ఎస్ఎస్ చెప్పింది 50% సీలింగ్ ఎత్తేస్తాం, వారు మాట తప్పిరు. కేంద్రంలో ఒక మాట భారతీయ జనతా, రాష్ట్రంలో ఒక మాట. నితీష్ కుమార్ గారు మాట ఇచ్చి వారిదేందో తెలియదు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మరి ఎందుకు సుప్రీంకోర్టు పోయిందో వాళ్ళు చెప్పని పరిస్థితి. ఇన్ని రాష్ట్రాల్లో బీసీ సమస్యలు ఉంటే దాని గురించి రాష్ట్రపతి గారు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇప్పారంటే కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు అపాయింట్మెంట్ ఇప్పారు. దానికి సంబంధించి అసలు ఊసెత్తే పరిస్థితిలో వాళ్ళు లేరు. కాబట్టి చరణ్ గారు ఇప్పుడు వాస్తవానికి మీరు 6 గ్యారెంటీలు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి ఎన్నికల సమయంలో చెప్పేసారు. సో దాంట్లో 100 రోజులు పోయింది, ఇప్పుడు 500 రోజుల దాకా వచ్చింది. సో 500-600 రోజులు దాటిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయింది. సరే, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రజలకు మీరు కొంత చెప్పిన దాంట్లో అంటే ప్రజల విశ్వాసము చూరగొనగలిగారా? అదే క్రమంలో 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ల విషయంలో కూడా మీరే చెప్పారు ఎన్నికల సమయంలో. అది చాలా పెద్ద ఎత్తున నిజంగానే వ్యతిరేకత ఉంటుందేమో అని చెప్పి కూడా ప్రభుత్వం భావించింది. అందుకే ఈ లోకల్ బాడీస్ ఎన్నికలు పెట్టడానికి వెనక ముందు అవుతుందని చెప్పి కూడా ప్రచారం జరిగింది కదా. సో మొత్తానికి ఈ అంశాలన్నింటిలో కాంగ్రెస్కు మా క్లీన్ చీట్ వచ్చింది అనుకోవచ్చు. మేము ఇక్కడ చాలా స్పష్టంగా ప్రజలు రిక్వెస్ట్ చేసినాం. 42% రిజర్వేషన్ ఇవ్వకుండా ఎట్లా పోతా ఉన్నాం. హైకోర్టు చెప్పింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం ఎలక్షన్ పోతా ఉన్నాం. బీసీ రిజర్వేషన్ తగ్గడానికి కారణం గతంలో దానికి ఇప్పటికీ ఎస్టీలకు సంబంధించిన పాపులేషన్ పెరిగింది కాబట్టి షెడ్యూల్ బీసీ రిజర్వేషన్ వర్తించదు. ఎందుకంటే భద్రాచలంలో బీసీలో 1 సీటు కూడా ఇవ్వలే. అదే కాకుండా ములుగులో 5 వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి చాలా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసినాం. అదే కాకుండా హైకోర్టు చెప్పింది కాబట్టి పాత రిజర్వేషన్ ఫాలో అవ్వాలని చెప్పింది కాబట్టి దానిలో భాగంగా బీసీలకు సంఖ్య తగ్గింది. దయచేసి మేము రిజర్వేషన్కు విషయంలో మేము వెనకపోతున్నాం. ఖచ్చితంగా దాని మీద పోరాటం చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ముందే ఉంటుంది తప్ప వెనకకుండే ప్రసక్తి లేదు. కేంద్రంలో చట్టం చేయాలి, రాజ్యాంగంలో లేదు. సుప్రీంకోర్టు పెట్టుకున్న నిబంధన, కోర్టులలో ఆల్రెడీ ఫైట్ జరుగుతూ ఉంది. గతంలో హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో అడ్వకేట్ పెట్టేసి మేము వాదన జరిగినాం. అదేగాక ఆ కేసులో మా నాయకులతో కూడా ఇంప్లీట్ అయినా, మేము కూడా ఇంప్లీట్ అయినాం. భారతీయ జనతా పార్టీ ఏ నాయకుడు ఇంప్లీట్ కావాలి, బీఆర్ఎస్ పార్టీ ఇప్పటివరకు హైకోర్టు ఇంప్లీట్ అయిన నాయకులే లేరు. కాబట్టి ప్రజలకు అర్థమైంది కాంగ్రెస్ పార్టీ చేయబట్టే బీసీల అంశం ఇంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తింది కాబట్టి జాతీయ స్థాయిలో చర్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ జంతర్ మంతర్ 2 సార్లు ధర్నా చేసిన తర్వాత జనగణలో కులగన చేస్తాం కేంద్రం ఒప్పుకున్న పరిస్థితి. ఓబీసీ ప్రధానమంత్రి అంటే ఓబీసీ ఎంపీలు ఎక్కువ ఉంటారని చెప్తారు. ఓబీసీలకు సంబంధించిన అంశం వచ్చినప్పుడు అదే అందులో మైనార్టీలు ఒకసారి భారతీయ జనతా పార్టీ బిల్లు పాస్ అవుతుంటే సభ చేయకుండా మద్దతు ఇచ్చి తర్వాత 2-4 చరణ్ గారు మీరు చెప్తున్నట్టు సరే, కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత ప్రజల మద్దతు ఉంది. దాంట్లో అదే కాదు, గ్యారెంటీల గురించి కూడా మీరు చెప్పారు. గ్యారెంటీల గురించి చూడండి, 5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు చేసి, అదే కాకుండా ఏదైతే వాళ్ళ ప్యాకేజ్ ఇస్తామో ఆరోగ్యశ్రీలో ప్యాకేజీలను కూడా పెంచి ఎక్కువ సంబంధించినటువంటి ఏదైతే అందులో వచ్చే సంబంధించిన వ్యాధులకు సంబంధించి కూడా పెంచి తర్వాత ఆరోగ్యశ్రీ 12 కోట్ల పెండింగ్ పోతే అవి చెల్లించి తెలంగాణ రాష్ట్రంలో 20,000 కోట్ల రూపాయలు రుణమాఫీ, 21,000 కోట్ల రూపాయలు, 60,000 ఉద్యోగాలు ఇచ్చి జాబితాను ప్రకటించగా కార్యరూపం దాల్స్తుంది. ఎందుకు కాల్స్తుంది కూడా చెప్పిన, గ్రూప్ 3 గ్రూప్ 4 అయిపోతే అది కార్యరూపం దాల్స్తుందని చెప్పి చాలా స్పష్టంగా గ్రూప్ 1 17 సంవత్సరాల సమస్య పరిష్కారం చూపించినాం. టెట్ను 2 సార్లు, డిఎస్సి నిర్వహించినాం. అదే కాకుండా ఎక్కడ కూడా 13 పేపర్లు గతంలో లీక్ అయింది, ఒక్క పేపర్ లీక్ కాలే. రాజకీయ పునరావాస కేంద్రం గతంలో టీజీపీఎస్ ని వాడుకున్నారు. ఇక టీజీపీఎస్ రాజకీయ పునరావాస కోసం వాడుకోలేదు. తర్వాత ఈ ఎలక్షన్ కూడా అయిపోయింది, 40,000 ఉద్యోగాలు. చరణ్ గారు ఒకటి కాదు 2 కాదు, మేము చెప్పిన ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ప్రతి నెల ఆర్టీసీకి 300 కోట్లు రియంబర్స్మెంట్ చేస్తా ఉన్నాం. దాదాపు ఇప్పటి వరకు 8,000 కోట్ల రూపాయలు ఆర్టీసీకే ఖర్చు పెట్టినాం. చరణ్ గారు ఇప్పుడు 3834 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరిగినాయి, ఫలితాలు కూడా వెలువడుతున్నాయి క్రమక్రమంగా. సో దీంట్లో ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 700 స్థానాలు గెలుచుకున్నట్టు కూడా మనకిప్పుడు తెలుస్తోంది. అంటే 3800 దాంట్లో 20% ఇప్పటికే బీఆర్ఎస్ గెయిన్ చేసింది. సో దీంట్లో ఇది బీఆర్ఎస్ విజయం అనుకోవచ్చా, కాంగ్రెస్కు ఇది ఖచ్చితంగా ప్రజల నుంచి వ్యతిరేకత అనుకోవచ్చా, ఏం చెప్తారు? ఇప్పుడు ఏ ఎలక్షన్ అయినా గుర్తుపెట్టుకోవాలి, ప్రజాస్వామ్యంలో గెలుపు వార్ వన్ సైడ్ ఎన్నికలు కదా. దీంట్లో గవర్నమెంట్ కు ఫేవర్ గా జరిగే ఎన్నికలు, ఎందుకంటే గవర్నమెంట్ ఉంటేనే నిధులు. మేము అలా కోరుకుంటలేదు. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరుగుతాయి. ఒక్కొక్క ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ 2 బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గెలిచిన సందర్భం చూపించాను. తుంగతుర్తిలో ప్రధానంగా జరిగింది. ఈ ఉన్నటువంటి 8 నియోజకవర్గాల్లో అదే పరిస్థితి. మా నాయకుల మధ్య పంచాయతీ బీఆర్ఎస్ పార్టీ కూడా లాభం జరిగింది. అదే కాకుండా ఏది వార్ 1 సైడ్ అనేది ఎప్పుడు కూడా ఉండదు. ఎందుకంటే ఏ ఎలక్షన్కి ఆ ఎలక్షన్ ఉంటుంది, ఏ ఎలక్షన్ లో వ్యతిరేక కామన్ ఉంటుంది. రామూర్తి గారు శ్రీనివాస్ గారు మొత్తానికి